హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ వీడియోలో బొర్రా గుహల గురించి అయితే చూద్దామండి. బొర్రా గుహలు ట్రైన్లో వెళ్ళడం అందరికీ తెలుసు, బట్ ఇక్కడ బస్సులో అయితే ట్రై చేసామండి. ఇక్కడ కాంప్లెక్స్కి వెళ్తే అరకు సంబంధించి ఎస్కోట మీదుగా అరకు వెళ్ళే బస్సు అయితే ఎక్కాలండి. ఈ బస్సు అయితే పర్ పర్సన్కి 145 రూపాయలు అయితే తీసుకున్నారు. ఇక్కడ ముగ్గురు అయితే వెళ్ళడం జరిగింది. ఇక్కడ మనకన్నా ట్రైన్కి వెళ్ళొచ్చు కదా, బస్కి ఎందుకు వెళ్ళారు అంటారేమో. ట్రైన్కి టన్నెల్స్ గుండా వెళ్తే అది ఆ ఎక్స్పీరియన్స్ వేరండి. ఆ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఒకసారి వెళ్ళడం జరిగింది. బట్ ఇక్కడ ఈ ఘాట్ రోడ్ మీద ఎలాగ ఉంటుందా అని చెప్పేసి బస్కి అయితే ట్రై చేసామండి. ఇంకా మాటల్లో వర్ణించలేమన్నమాట అండి. ఆ పాడేరు ఘాటి అంటారు చూసారా, ఆ ఘాటి మీదుగా వెళ్తుందండి. ఆ చిన్న వెహికల్ వెళ్తేనే మనకి కంగారు వస్తుంది వెహికల్లో, అలాంటిది బస్సు మీద వెళ్ళినప్పటికీ ఇంకా మాటలో వర్ణించలేకుండా ఉందండి. ఈ జర్నీ అయితే మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే చేయాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇక్కడ ప్రతి టర్నింగ్లోనూ ఒక క్లైమాక్స్ సీనే కనిపిస్తుందండి. ఎందుకంటే భయం వేస్తుంది అనమాట అండి. ఆ టర్నింగ్ అలా తిప్పుతుంటే సింగిల్ రోడ్డు మీద అవతల నుంచి వచ్చి వెహికల్స్ చూస్తుంటే కొన్ని చోట్ల అయితే మనకి ఏజెన్సీ ఏరియాస్ కదండి, సంతలు అవి జరుగుతున్నాయి. ఇక్కడ సంతలు కాయగూరలు అవన్నీ కూడా పెట్టుకుని అమ్ముకుంటున్నారండి. ఈ ప్రయాణంలో మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. ఈ ఘాట్ రోడ్ గురించి అయితే తెలియదండి. ఘాట్ రోడ్ అన్నారు అంతే, అలాగన్నారు కదా అని చెప్పేసి గూగుల్ మ్యాప్లో అయితే కొట్టానండి. నేను కొడితే ఆ మెలికలు చూస్తేనే సగం అయిపోయిందండి అక్కడ. అది చూడండి ఎలా ఉందో. ఆ జర్నీ అయితే ఆ మెలికలు గుండానే వెళ్ళాలి. అదంతా కూడా ఏజెన్సీ ఏరియా. అంటే మధ్యలో ట్రాక్లు కూడా చూపిస్తానండి, రైల్వే ట్రాక్లు కూడా. అంటే టన్నెల్స్ గుండా ఆ కొండల మధ్యలోంచి ట్రైన్ అయితే వెళ్తుంది. మనం అయితే కొండల మీద నుంచి వెళ్తున్నాం. ఇటువంటి టర్నింగ్లో అయితే మాత్రం చాలా భయం వేసిందండి. ఎందుకంటే అవతల నుంచి ఏమొస్తుందో తెలియదు, సింగిల్ రోడ్డు, దానికి తోడు చాలా హైట్లో ఉందండి ఇది. అంటే కొండల మధ్యలోంచి ఈ రూట్ అయితే ఉంటుంది. చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుందండి జర్నీ. కానీ భయపడే వాళ్ళు మాత్రం ఇటువంటి జర్నీ చేయడం అది అంత మంచిది అయితే కాదు. ఎందుకంటే అది మీకు వీడియోలో అంతగా అనిపించకపోవచ్చు, బట్ రియల్గా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా భయం వేస్తుందండి. అంటే చిన్న వెహికల్ అనుకోండి, పెద్ద మనకి ఫ్రంట్ క్లియరెన్స్ తెలుస్తుంది. ఇది బస్సు అండి. బస్సులో ఏమో ఏ టర్నింగ్లో ఎలా తిప్పుతున్నాడా అన్నది కంగారు అయితే పుట్టిందండి దాంట్లో. ఇక్కడ మనం ముఖ్యంగా హ్యాట్సాప్ చెప్పాలి అంటే కనుక బస్ డ్రైవర్కి అండి. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంటే కానీ ఇటువంటి ఘాట్ రోడ్లో తోలడం చాలా కష్టం అనమాట అండి. ఎందుకంటే బ్యాలెన్సింగ్ చేసుకుంటూ ఉండాలి. అట్ ది సేమ్ టైం ఆ ఆపోజిట్లో వెహికల్ వచ్చినప్పుడు దానికి కటింగ్ చేసుకున్నప్పుడు చూసుకోవాలి. దాంతోపాటు ఇది చాలా ఎత్తు అనమాట అండి. దాని గురించి చాలా స్లోగా ఫస్ట్ గేర్లో ఎక్కిస్తున్నట్టు ఎక్కించాడండి వెహికల్ అయితే మాత్రం, బస్సు అయితే మాత్రం. ఇక్కడ చూడండి, మనం పైనుంచి వెళ్తున్న కింద ట్రాక్స్ అయితే కనిపిస్తున్నాయి. కింద ట్రాక్ అంటే ట్రైన్ ఆ కింద నుంచి టన్నెల్లోంచి వెళ్తుంది, మనం దాని పైన వెళ్తున్నాం అనమాట అండి.
మనకి ఇక్కడ మధ్యలో రిసార్ట్స్ కూడా కనిపిస్తున్నాయండి స్టే చేయడానికి. మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఉందండి రిసార్ట్. బోర్డులు కనిపిస్తున్నాయి చూసారా, అది ఒక రిసార్ట్ అనమాట అండి. మీకు ఫ్రంట్కి వెళ్ళే కొలది ఇంకా రిసార్ట్లు కూడా కనిపించినాయి వ్యూస్ చూడడానికి. మనకి ఇటువంటి టర్నింగ్స్ వచ్చినప్పుడే చాలా భయం వేసిందండి, ఎందుకంటే సడన్గా కార్ అయితే వచ్చింది. అక్కడ అటు కొండను కొట్టేస్తాడా లేకపోతే కిందకి వెళ్ళిపోద్దా అన్న అంత కంగారు అయితే వస్తుంది. కింద ట్రాక్ చూసాం కదండి, ఆ కింద కనిపిస్తున్నాయి చూసారా, అంత కిందకైతే ఉన్నా అంటే అంత పైకి అయితే వచ్చామండి మనం. అవన్నీ కింద కనిపిస్తున్నాయి చూసారా. ఇందాక మనం అక్కడ ట్రాక్స్ చూపించాను మీకు, అక్కడ వర్క్ జరుగుతుంది కదండి అది. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక రిసార్ట్ అండి. ఇందాక మనం అక్కడ చూసాం కదండి, అదొక రిసార్ట్, ఇది ఒక రిసార్ట్ అనమాట అండి. ఇదైతే ఎవరు లేనట్టుగా ఉన్నారు, సేల్ అని చెప్పేసి ఇక్కడ బోర్డు కూడా పెట్టేశారు. రెంట్కి వచ్చినప్పుడు ఈ రిసార్ట్లో నడిపించట్లేదు అంటే ఎవరో రావట్లేదన్నమో, ఇక్కడ సేల్ అని చెప్పేసి బోర్డు కూడా పెట్టేశారు, ఫర్ సేల్ అని చెప్పేసి. ఇక్కడ మనకు ఓవరాల్గా బొర్రా సెంటర్ అని చెప్పేసి ఒక సెంటర్ అయితే తగులుతుందండి. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ అయితే తీసుకోవాలి, అంటే ఈ ఘాట్ రోడ్డుకి సంబంధించి అయితే కాదు. అక్కడ బొర్రా జంక్షన్లో బస్సు అయితే ఆపుతాడండి మనకి. ఇక్కడ మనకి మ్యాప్లో చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ ఇస్తేర్రా అని టిఫిన్ సెంటర్ నుంచి చూసారా, అక్కడ నుంచి రైట్ సైడ్కి వెళ్ళాలండి బొర్రా గుహలు వెళ్ళాలంటే. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే పాడేరు ఘాటికి సంబంధించి వెళ్తుందండి. ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో అయితే ఎక్కాలి. ఆటోకి ఛార్జెస్ అయితే చాలా ఎక్కువ అయితే తీసుకున్నారు, పైగా ఎక్కువ డిమాండింగ్ అయితే చేస్తారండి. ఆ విషయాలన్నీ కూడా నెక్స్ట్ పార్ట్ 2లో అయితే మనం డిస్కషన్ చేద్దామండి. ఇక్కడ కొద్దిగా వీడియోలు ఎంత ఎక్కువ అవడంతో పార్ట్ 1 పార్ట్ 2 కింద చేశాను.